ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ తెలుగులో మాట్లాడుకుందామే. ఓకే. ఎందుకంటే లేకపోతే కింద కామెంట్లో రాసేస్తారు వీళ్ళిద్దరూ తెలుగులో మాట్లాడడం ఈ తెలుగులో తెలియదు. మాట్లాడొచ్చు కదా, మీ ఇంగ్లీష్ try మీకే వచ్చా మాకు రాదా ఇవన్నీ పెడతారు. యాక్చువల్లీ కాబట్టి చాలా మంది అదే క్వశ్చన్ అడుగుతారు. బట్ నేను 6 years చైనాలో ఉండిపోయాను. అక్కడ ఆల్మోస్ట్ ఒక 128 130 కంట్రీస్ నుంచి. సో ఆ కామన్ లాంగ్వేజ్ వాజ్ ఇంగ్లీష్. సో నాకు తెలుగు కన్నా ఇంగ్లీష్ చాలా కంఫర్టబుల్. ద వే ఐ థింక్ హస్ థింకింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయిపోవడంతో నాకు మాట్లాడిన 2 పదాల తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఇంగ్లీష్ వస్తుంది. ఐ హ్యావ్ టు అదిగోండి కాన్షియస్గా నేను లేదు తెలుగులో మాట్లాడాలి. తెలుగులో అయితే మార్పుకి సమయం వచ్చేసింది అంటాం, ఇంగ్లీష్లో ఆలోచించి చెప్తే సమయం వచ్చేసింది మార్పుకి అంటాం. టైమ్ హ్యాస్ కమ్ ఫర్ చేంజ్ అంతే కదా. చైనీస్ వచ్చా అయితే? ఐ స్పీక్ మ్యాండ్రిన్. మ్యాండ్రిన్ అంటే అది ఒక డిష్ పేరనే అనుకున్నాను ఇన్ని రోజులు, ఇప్పుడు అదొక భాష అని అర్థమైంది. అయ్యో చాలా మంది చైనీస్ ఇప్పుడు మీరు అంటే ఎక్కువ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇట్స్ లైక్ వీఆర్ ఇండియన్స్ కదా, చైనా చైనీస్ పీపుల్. సో డూ యూ స్పీక్ ఇండియన్ అన్నట్టు, డూ యూ స్పీక్ చైనీస్ అని అడిగితే అదే. సో మ్యాండ్రిన్ ఇస్ ద లాంగ్వేజ్ దట్ ఇస్